హలో ఫ్రెండ్స్ ఈరోజు బొండా ఉమా గారు మాకు వరదల కారణంగా కొంచెం అమౌంట్ అనేది ఇస్తామని చెప్పన్నారు. ఆ మీటింగ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఆ మీటింగ్కి అయితే మేము అటెండ్ అయ్యాను. ఆ మీటింగ్లో బొండా ఉమా గారు ఏం మాట్లాడారో ఈ వీడియోలో మీకు తెలుసుకుందాం. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కింద కామెంట్ అనేది చేయండి. మళ్ళా పూర్వ పరిస్థితులు తీసుకొచ్చాం. అలాగే చెత్త ఎత్తడానికి కూడా పెద్ద ఎత్తున 10,000 మంది పారిశుద్ధ్య కార్మికుల్ని ఇతర ప్రాంతాల నుంచి పిలిపించాం. ఈ సెంట్రల్ నియోజకవర్గంలో 10,000 మంది కార్మికులను పెట్టి ప్రతి సందులో ఉన్నటువంటి చెత్తని ఎత్తిచ్చి ఇవాళ ఏ అంటువ్యాధులు రాకుండా చూసుకోగలిగాం. మంచినీళ్లు ట్యాంకర్లతో సప్లై చేశాం, ట్రాక్టర్లతో ఆహారం సప్లై చేశాం, జేసీబీలతో సప్లై చేశాం, హెలికాప్టర్లతో సప్లై చేశాం. ఇన్ని రకాలుగా ప్రజలకి ఆ రోజున వరదలు వచ్చినప్పుడు అండగా ఉండటమే కాకుండా ఇవాళ గతంలో ఎప్పుడైనా వరదలు వస్తే, ఎప్పుడైనా ప్రమాదాలు సంభవిస్తే గత ప్రభుత్వాలు 2,000 ఇచ్చాయి. 2,000, 1,000 రూపాయలు, 3,000 మహా ఇస్తే 4,000 రూపాయలు కుటుంబాలకు ఇచ్చాయి. ఇవాళ ముఖ్యమంత్రి గారు అడిగారు మమ్మల్ని, ఏం జరిగింది నష్టం అంటే మేము పూర్తిగా చెప్పాం. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి కింద నివాసం ఉంటున్నటువంటి వస్తువులన్నీ కూడా పోయినాయి, వాళ్ళ ఖచ్చితంగా ఆదుకోవాలంటే ఖచ్చితంగా అని చెప్పి ఇన్ని సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు ఉన్నా మరి ముఖ్యమంత్రి గారు మొన్న ప్యాకేజీ ప్రకటించారు. ఎక్కడైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఎన్యూమరేషన్ చేశాం, ఇంటింటికి వచ్చారు, ఇంట్లో పోయినటువంటి ప్రతి వస్తువుని ఫోటోలు తీసుకున్నారు, అలాగే ఫోన్లలో రాసుకున్నారు. ఎవరికైనా ఇళ్లలో వచ్చినప్పుడు వాళ్ళు ఇళ్లలో లేకపోతే మళ్ళీ సచివాలయాల దగ్గరకు వచ్చి అక్కడ చేసుకోమని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ రేపు ఎల్లుండో పరిహారం ప్రారంభిస్తాం. ప్రతి ఇంటికి చరిత్రలో కని విని లేనటువంటి విధంగా 25,000 రూపాయలు ప్రతి ఇంటికి కూడా ఇస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే మోటార్ సైకిల్ పోయిన వాళ్ళకి 3,000 రూపాయలు, ఆటోలు పోయిన వాళ్ళకి డబ్బులు, అలాగే వ్యాపారాలు పోయిన వాళ్ళకి 50,000 రూపాయలు కూడా ప్యాకేజీలు పెట్టి ప్రతి ఇంటింటికి ఏ ఇబ్బంది లేకుండా చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ప్రజలు సరిగ్గా ఆలోచించి 2024లో ఓట్లు వేశారు. అదే కనుక ఇవాళ కనుక గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కనుక ఉండుంటే మనల్ని హెలికాప్టర్లో వెళ్ళి ఒక వాటర్ ప్యాకెట్ మోహన కొట్టేవాళ్ళు తప్పితే ఏమి ఉండేది కాదు. ఎంతమంది చనిపోయేవాళ్ళు కూడా ఈ వరదలకి అంతుపట్టని పెట్టే పరిస్థితి, అంత భయంకరమైన పరిస్థితులు వేరే ప్రభుత్వం ఉంటే ఉండేది. అలాంటి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉండబట్టి ఇవాళ ప్రజల కష్టాలు, ప్రజల ఇబ్బందులు, ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ముందుకెళ్ళటం వల్ల ఇవాళ ఇన్ని చేయగలిగాం. ఇంకా ఈ 100 రోజులకే ఇన్ని చేయగలిగాం. ఇంకా మరి 4 సంవత్సరాల 9 నెలలు ఉన్నాయి. ఈ 4 సంవత్సరాలు 9 నెలల్లో ఇచ్చిన ప్రతి హామీని రేపు ఇస్తామని చెప్పాం. దాన్ని కూడా త్వరలోనే డేట్లతో సహా ప్రకటించి అది కూడా ఇవ్వబోతా ఉన్నాం. గ్యాస్ బండ్లు ఇవ్వబోతా ఉన్నాం. అట్లాగే అమ్మఒడి చెందిన పిల్లలకి డబ్బులు ఇవ్వబోతా ఉన్నాం. చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి. అట్లాగే ఇప్పటికి 3,000 రూపాయలు పింఛను 4,000, వికలాంగులకి 3,000 రూపాయలు పింఛను ఒకేసారి 6,000 రూపాయలు చేసి ప్రజలకి మేలు చేసిన ప్రభుత్వం ఇది. పేదల ప్రభుత్వం ఇది, మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజలందరూ గర్వంగా మేము ఓట్లేసి ఒక మంచి నాయకుడిని ఎన్నుకున్నాం, ఒక మంచి పాలనని ఎన్నుకున్నాం, ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం అనే విధంగా ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ ప్రతి కార్యక్రమంలో మీతో పాటు ఉండి, గతంలో ఎమ్మెల్యేలు అంటే ఎక్కడో ఉండేవాళ్ళు ఆఫీసుల్లో, ఇవాళ రోడ్ల మీదే ఉండి రాత్రి అనక పగలనక ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉండి పనిచేసే ప్రభుత్వాలు ఇవాళ మీరు ఎన్నుకున్నారు. శాసనసభ్యులను ఎన్నుకున్నారు. పనిచేసే శాసనసభ్యుల్ని, పనిచేసే పార్లమెంట్ సభ్యులు ఎన్నుకున్నటువంటి ఈ ప్రభుత్వంలో మీకు నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఈ 100 రోజులు ఇది మంచి ప్రభుత్వం అని ఏదైతే ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మరి వైకుంఠానికి కానీ, డివిజన్ పార్టీ నాయకులు కానీ, పోలాసీనుకి, కొండాకి, అలాగే మల్లబ్బా దుర్గకి, అలాగే మా దాసరి ఉదయశ్రీ మహిళా అధ్యక్షురాలు, అలాగే అందరికీ కూడా పేరు పేరున ఈ కార్యక్రమంలో భాగస్థులైనటువంటి పార్టీ నాయకులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా.